ఆబ్వియస్లీ 94 94 సంవత్సరాల కాలం ఉంది. మరి దీన్ని మరి 46 అని వాక్యంలో ఉంది కదా, మరి అది ఎట్లా సాధ్యం? అని అంటే ఇక్కడ దేవుని పనిని కట్టబడిన సంవత్సరాలు మాత్రమే దేవుడు లెక్కేసిండు. మధ్యలో గ్యాప్ ఉంది చూసారా? ఈ గ్యాప్ దేవుడు లెక్క పెట్టలే. మధ్యలో గ్యాప్ దేవుడు లెక్క పెట్టలే. మధ్యలో ఈ దీనికి ఎంత గ్యాప్ ఉంది, దీనికి ఎంత గ్యాప్ ఉంది మనకు తెలియదు. ఇప్పుడు మైనస్ తీస్తే ఎంత 94 మైనస్ 46 తీస్తే 48. ఈ 48 సంవత్సరాలు, ఈ 45 సంవత్సరాలు ఇక్కడ 10 సంవత్సరాలు ఉండొచ్చు, ఇక్కడ 15 సంవత్సరాలు ఉండొచ్చు, మిగిలింది ఇక్కడ ఉండొచ్చు గ్యాప్. మనకు తెలియదు అది. కానీ దేవుడు కట్టింది మాత్రమే లెక్కేసారు వీళ్ళు. 46 సంవత్సరాలు మందిరాన్ని కట్టారు. అర్థమైందా? టోటల్ లెక్కేస్తే ఎంత వచ్చింది? 94 సంవత్సరాలు గ్యాప్ తోటి, మధ్యలో గ్యాప్ తోటి టోటల్ లెక్క వేస్తే 98. కానీ బైబిల్లో ఏమనుంది? 46 సంవత్సరాలు కట్టారని ఉంది. అంటే ఇక్కడ కొన్ని ఏళ్ళు కట్టారు, ఇక్కడ కొన్ని ఏళ్ళు కట్టారు, ఇక్కడ కొన్ని ఏళ్ళు కట్టారు. ఆ కట్టిన లెక్క మాత్రమే దేవుడు ఒక దగ్గర తీసుకొచ్చాడు. మీకు అర్థమైంది అనుకుంటా. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? రెండవ దేవాలయము కట్టబడింది. మొదటి దేవాలయము, రెండవ దేవాలయం ఇవి వచ్చినాం. అంటే ఇక్కడ నుండి 445 నుండి మనం 70 వారాలు లెక్క పెట్టాలి. 445 BC నుండి సంపూర్తి అయిన కాబట్టి మనం 70 వారాలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ అదే రాయబడి ఉంది. కందకములు, ప్రాకారములు, యెరూషలేమును మీరు ఎప్పుడైతే కడతారో అప్పటి నుండి 70 వారాలు. ఈ 70 వారాలు లెక్క ఈడికి ఇక్కడ వరకు మీకు అర్థమైంది. నెహెమ్యా మీరు కొన్ని విషయాలు గమనించిరో లేదో, కొన్ని ఇప్పుడు మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు మన బైబిల్లో ఇట్లుంటుంది ఆర్డర్. కానీ రెండో దినవృత్తాంతంలో జరిగింది ఆల్రెడీ మునుపు జరిగినవి ఉంటాయి. అర్థమైందా? రెండో రాజుల గ్రంథం సంబంధించిన విషయాలు మళ్ళీ ఇక్కడ అయ్యో ఆ బ్రదర్ అక్కడికి ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంది కదా అనుకోవచ్చు. మీరు ఇంకొకటి అనుకోవచ్చు, ఇప్పుడు దినవృత్తాంతముల గ్రంథం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ దానియేలు చెరగొనిపోబడ్డాడు. రెండవ దినవృత్తాంతం తర్వాత ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. దానియేలు ఆ పుస్తకానికి ఈ పుస్తకానికి మధ్యలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అయ్యో ఇన్ని పుస్తకాల తర్వాత దానియేలు గ్రంథం అని మనం అనుకోవద్దు. దానియేలు ఇక్కడికి సంబంధించిన వాడు, కానీ పుస్తకము ఆయన ఎక్కడో ఉంది. మీరు గమనించాలి. మన బైబిల్ గ్రంథంలో కూడా ఫస్ట్ రాసిన పుస్తకం ఏంటో తెలుసా మీకు? ఫస్ట్ రాసిన బుక్ ఫస్ట్ బైబిల్ గ్రంథంలో అన్నిటికంటే మొట్టమొదటి రాసిన పుస్తకం యోబు గ్రంథం. యోబు గ్రంథం తర్వాతనే మొత్తం బైబిల్ మొత్తంలో యోబు గ్రంథం తర్వాతనే అన్ని పుస్తకాలు రాయబడ్డాయి. కానీ యోబు ఏడుంటుంది? ఎక్కడో మధ్యలో ఉంటుంది బైబిల్. అంటే జ్ఞానవంతులు, పండితులు దేవుడు ఉపయోగించుకొని వాళ్ళని ఏం చేశాడంటే ఒక ఆర్డర్గా దేవుడు బైబిల్ని పెట్టాడు. సో అట్లా దానియేలు ఎక్కడో ఉంటుంది, కానీ దానియేలు మాత్రం ఇక్కడికి సంబంధించిన వాడు. ఆయన పుస్తకం కూడా ఇక్కడ సంబంధించిందే, దినవృత్తాంతంలో రెండో రాజుల కాలంలో సంబంధించిందే. ఎందుకనంటే యెషయా గ్రంథం 28:11 యెహోవా వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట గందరగోళంగా వస్తుందట. దాన్ని మనం ఏం చేయాలి? వెతకాలి. అందుకే స్టడీ చేయాలి. విశేష జ్ఞానము అని అంటాడు. అందుకే విశేష జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకు, వాక్య జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని మీరు సన్మానించండి అని కూడా బైబిల్ గ్రంథంలో పౌలు చెప్పాడు. సో జ్ఞానం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఇక్కడికి మనకు 70 వారాలు ప్రారంభించబడ్డాయి. ఈ 70 వారాల్లో ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25 యెరూషలేము మరల కట్టింపుకొచ్చిన ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషేక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. ఇక్కడ చూసినట్లయితే దేవాలయం కట్టిన నుండి మొదటి వారంలోనే యేసు ప్రభు రావాలి అన్నట్టుగా ఉంది. కానీ అట్లా కాదు. దీన్ని మనం ఎట్లా చూడాలని అంటే
కొన్ని బైబుల్లో చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడతాడు, అర్థం కాకుండా దేవుడు మాట్లాడతాడు. ఆది కాండము 7వ అధ్యాయము, నాకు తెలిసి 7వ అధ్యాయం. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలములు ఊటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. ఇదేమైనా అర్థమైందా మీకు? 600 సంవత్సరాలు 2వ నెల, అని అర్థమైందా? అట్లా అర్థం కాకుండా దేవుడు కొన్ని వచనాలను బైబిల్ గ్రంథంలో పెట్టాడు. ఇక్కడ మనకు దానియేలు గ్రంథంలో ఏమని రాయబడింది? ఈ దేవాలయం కంప్లీట్ కాగానే మొదటి వారంలోనే యేసు ప్రభు అభిషిక్తుడు వస్తాడు. అభిషిక్తుడు అంటే యేసు ప్రభు వస్తాడు అన్నట్టుగా ఉంది, కానీ అది కాదు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు అని అంటే 7 వారాలు ప్లస్ 62 వారాలు ఎంత? ఈజ్ ఈక్వల్ టు 69 వారాలు. 69 వారాలకు యేసు ప్రభు వస్తాడు. ఆ యేసు ప్రభు నిర్మూలించబడతాడు, వస్తాడు కాదు, నిర్మూలించబడతాడు. మరి అదే ఉంది కదా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో, అభిషిక్తుడు నిర్మూలించబడతాడు. అభిషిక్తుడు అని అంటే యేసు ప్రభు. ఇంకా అభిషేక్తుని గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అపవాది కూడా అభిషేక్తుడే, అపవాది కూడా క్రీస్తే, తెలుసా మీకు? బైబిల్ గ్రంథంలో వాని కూడా పేరు క్రీస్తే, వాని పేరు కూడా క్రీస్తే. దాని గురించి మనం ఇంకెప్పుడైనా నేర్చుకుందాము. 25వ అధ్యాయంలో యెరూషలేము కట్టింపవచ్చున ఆజ్ఞం అంటే కందకములు ప్రాకారాలు కట్టబడినది మొదలుకొని ఇక్కడ ఏముందట? 7 వారాలు. తీయండి అన్న, డోర్ తీయండి. 7 వారాలు. 7 వారాలు అంటే 49 సంవత్సరాలు. ఏం కాదమ్మా, తీయండి. 49 సంవత్సరాలు. ఈ మొదటి సంవత్సరం, ఈ 49 సంవత్సరాలు ఎందుకు దేవుడు ఈ 70 వారాల నుండి విడదీసి చెప్పాడనంటే ఇక్కడికి పాత నిబంధన ముగించబడింది. ఎగ్జాక్ట్లీ మీరు 449 నుండి మీరు ఒకవేళ క్యాల్కులేషన్ చేస్తే 396 సంవత్సరం, 396 BC మనకు పాత నిబంధన ఎప్పుడు ముగించబడింది? మీకు అర్థం కాలేదు కదా. పాత నిబంధన ఎప్పుడు ముగించబడింది అని అంటే మనం అనుకుంటాం మలాకి గ్రంథం దగ్గర ముగించబడింది అని మనకు సింపుల్గా అనుకుంటాం. కానీ చరిత్ర పరంగా చూస్తే ఎక్కడ స్టాప్ చేయబడింది పాత నిబంధన? ఇక రాసుడు, చిన్న ప్రవక్తలైనా పెద్ద ప్రవక్తలైనా ధర్మశాస్త్రం ఏదైనా, దేవుడు ఏదైనా చెప్పాలనుకున్నా ఏదైనా ఆపేయాలనుకున్నా మొత్తము ఎక్కడ వరకు చెప్పాడు దేవుడు అని అంటే 396 BC వరకు చెప్పాడు. ఆ తర్వాత అంటే 396 వరకే మలాకి గ్రంథం కంప్లీట్ అయిపోయింది. అందుకే దేవుడు యొక్క వారమును 7 వారాలను ప్రత్యేకంగా 70 వారాల నుండి డివైడ్ చేశాడు. సో మలాకి గ్రంథము ముగించబడింది, 7 వారాలు ఇక్కడికి అయిపోయింది. 62 వారాలు ఈ నెక్స్ట్ ఏమవుతుంది? 62 వారాలు. 62 వారములు జరిగిన పిమ్మటన 62 వారాల్లోనే అభిషేక్తులు నిర్మించబడాలి. ఒకసారి చదవండి, అక్కడ ఏమనుంది? 7 వారములు పట్టణాన్ని గ్రహించుము, 62 వారములు తొందరగల సమయం మందు పట్టణపు రాజవీధుల కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు 26వ వచనానికి వద్దాం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషేక్తుడు నిర్మూలము చేయబడాలి. 26వ వచనంలో ఏమనుంది? అభిషేక్తుడు చనిపోవాలి. యేసు ప్రభు అభిషేక్తుడు అక్కడ అంటే యేసు ప్రభు ఏం చేయాలి? చనిపోవాలి. ఎప్పుడు చనిపోవాలి? ఈ 62 వారాలలో చనిపోవాలా? 62 వారాల తర్వాత చనిపోవాలా? అయిపోయిన తర్వాత, 62 వారాలు అయిపోయిన తర్వాత. అయితే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు 445 నుండి 7 వారాలు 396 వరకు అయిపోయినాయి. 62 వారాలు స్టార్ట్ అయినాయి. ఇది ఎక్కడ వరకు అని అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 17 వరకు. అక్కడ చూస్తే, సరే మీరు అదంతా చదవాల్సిన అవసరం లేదు, రాసుకోండి. అక్కడ చూస్తే యేసు ప్రభువు
జయోత్సవముగా రాజుగా గాడిద పైన యెరూషలేములో ప్రవేశిస్తాడు. దాన్ని మనం మట్టల ఆదివారము అంటాము మన ఎరికైన భాషలో. విజయోత్సవము, దావీదు తనయ జయము, ఓసన్న ఓసన్న అంటారు కదా, యూదుల రాజా ఓసన్న ఓసన్న అంటారు కదా. అక్కడి వరకు 62 వారాలు అయిపోయినాయి. 62 వారాలు అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు? 434 సంవత్సరాలు. ఇవి 49 సంవత్సరాలు, ఇవి 430 సంవత్సరాలు. మొత్తం ఎంత? 483 సంవత్సరాలు. అందుకే ఇక్కడ నుండి యేసు ప్రభు వచ్చేంత వరకు 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ అంటారు. మీరు ఏ పండితులను అడిగినా కూడా దేవుడు ఎవరితోటి మాట్లాడలేదు అంటారు. మీకు ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మలాకి నుండి మత్తయి గ్రంథం వరకు 400 సంవత్సరాలు దాగి ఉంది. 400 సంవత్సరాలు దేవుడు ఎవరితోటి మాట్లాడలేదు. ఏ అన్యునితోటి మాట్లాడలే, ఏ యూదుడితోటి మాట్లాడలే. దేవుడు 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. దేవుడు 400 సంవత్సరాల తర్వాత దేవుడు ఎప్పుడు పెదవిప్పాడు, దేవదూతను ఎప్పుడు పంపించాడు అని అంటే యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను కోసం దేవుడు తన దేవదూతను పంపించి అప్పటి వరకు జనులతో ఎప్పుడు మాట్లాడలేదు. దీన్నే సైలెంట్ పీరియడ్ అంటారు. దేవుడు మౌనంగా ఉన్నాడు, ఎవరితోటి మాట్లాడలేదు ఆయన. అసలు అది ఎంత భయంకరం అసలు. అది 400 సంవత్సరాలు దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు, కానీ అప్పుడు దేవుడు మాట్లాడలేడు అంటే అసలు ఎంత భయంకరం అది. అట్లున్న తర్వాత యోహాన్ బాప్తిజం ఇచ్చి యోహాన్ విషయంలో అప్పుడు దేవుడు వర్తమానం పంపిస్తాడు. తర్వాత యేసు ప్రభు విషయంలో వర్తమానం పంపిస్తాడు. అయితే మీరు ఇంకొకటి గమనించాలి. ఇక్కడ ఈ 62 వారాలు గడిచిన తర్వాత అంటే మత్తయి సువార్త ఓసన్న జయం అనేసరికి 62 సంవత్సరాలు 62 వారాలు అయిపోయినాయి. 7 వారాలు అయిపోయినాయి, 62 వారాలు అయిపోయినాయి. మొత్తం ఎంత? 69 వారాలు అయినాయి. 69 వారాల తర్వాత గ్యాప్ ఉండి కొన్ని విషయాలు జరుగుతున్నాయి అక్కడ. చూడండి 26వ వచనం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషేక్తుడు నిర్మూలం చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారము వరకు అనేకులను నిబంధన స్థిరపరచును. ఇక్కడ ఏం జరుగుతుంది? 62 వారాలకు ఈ వారానికి మధ్య గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ మీరు గమనించండి, మీరు చదువుతున్న వాక్యంలోనే గమనించండి, గ్యాప్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. ఉదాహరణ ఇక్కడ వచ్చాడు అనుకోండి, ఆయనే 33.5 సంవత్సరాలు జీవించి ఇక్కడ యెరూషలేములో ప్రవేశించాడు. ఈడికి 62 వారాలు అయిపోయినాయి. 62 వారాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు యెరూషలేములో గాడిద మీద ప్రవేశించిన తర్వాత 3 రోజులకు ఆయన చనిపోయాడు. 3 రోజులకు ఆయన చనిపోయాడు. అంటే 62 వారాలు ముగించబడిన తర్వాత వాక్యంలో చెప్పినట్టుగా ఆయన చనిపోయాడు. ఎవరి కొరకు? ఆయన కొరకు కాదు, మన కొరకు, ప్రజల కొరకు ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడ మరలా ఇక్కడ ఏమని రాయబడింది? హఠాత్తుగా దేవుని పరిశుద్ధ ఆలయమును కూల్చివేయును అని రాయబడింది. అదే ఉంది అక్కడ. అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ కట్టిన దేవాలయం ఏం కావాలి? కూల్చబడాలి. ఒకసారి దీని గురించి మనం చూద్దాం. 62 వారాలు అయిపోయిన పిమ్మట యేసు ప్రభు వచ్చాడు. మొత్తం 69 వారాలు జరిగినాయి. 69 వారానికి 70వ వారానికి మధ్య గ్యాప్ ఉంది. బైబిల్లోనే మనం స్పష్టంగా గమనించవచ్చు. అది 62 వారం జరిగిన తర్వాత అభిషేకులు నిర్మూలించబడాలి, మళ్ళీ దేవాలయం కూల్చబడాలి, మళ్ళీ దేవాలయం కట్టబడాలి. కూల్చబడి మళ్ళీ కట్టబడితేనే కదా మళ్ళీ ఆడక్కడ బలులు అర్పించాలి. అదే ఉందా 27వ వచనంలో? మీరు బాగా గమనించండి. అది ఒక వారము వరకు అనేకుల నిబంధన స్థిరపరచును, అర్ధవారము వరకు బలి నైవేద్యములను నిలిపివేయును. అంటే బలి నైవేద్యములను అంటే ఎక్కడ ఇస్తారు? ఇది దేవాలయంలో ఇస్తారు. మరి
దేవాలయం కూల్చబడిన తర్వాత మళ్ళీ నైవేద్యం గురించి మాట్లాడుతున్నాడు. దాని అర్థమైంది, కూల్చబడాలి దేవాలయం, మళ్ళీ అదే దేవాలయం కట్టబడాలి. రైట్, ఇప్పుడు చూద్దాం మనము అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది బైబిల్ గ్రంథంలో నుండి మనము గమనించుదాం దేవుని బిడ్డలారా. మరి యేసు ప్రభు ఈ 62 వారాలు ముగించబడడానికి, యేసు ప్రభు చనిపోయిన దానికి 3 దినములు వ్యత్యాసము మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. తర్వాత మీరు కొన్నిసార్లు సువార్త గ్రంథంలో చూస్తే నువ్వేనా క్రీస్తువు, నువ్వేనా మెస్సయ్యవు అని కొన్ని ప్రశ్నలు అడిగినట్టుగా మనం సువార్తలో చూస్తాం. ఎందుకు అడిగారంటారు వాళ్ళు ప్రశ్న చెప్పండి? నువ్వేనా క్రీస్తువు, నువ్వేనా మెస్సయ్యవు అని యోహాన్ని అడుగుతారు, యేసు ప్రభువుని కూడా అడుగుతారు. కొన్ని చోట్ల మనం చూస్తాము. ఎందుకని అడుగుతారు చెప్పండి? వాళ్ళు మెస్సయ్య వచ్చే టైం అయిపోయింది. మేము దేవాలయం కట్టిన కానుండి 69 వారాలు అయిపోయింది. 69 వారాలకు యేసు ప్రభు మెస్సయ్య ఏం కావాలి? చంపబడాలి. అందుకే అంటున్నారు నువ్వేనా మెస్సయ్య, ఆ రోజు చెప్పబడిన మెస్సయ్య నువ్వేనా, ఆ రోజు చెప్పబడిన క్రీస్తు నువ్వేనా అని అడుగుతారు. చూడండి, యూదులకు కూడా తెలివి బాగుంది, వాళ్ళు కూడా లెక్క కడతారు. లెక్క కట్టే అడిగారు నువ్వేనా మెస్సయ్య, నువ్వేనా క్రీస్తు అని. ఇక్కడ మనం ఇంకో విషయం చూసినట్లయితే పరిశుద్ధ ఆలయము నశింపజేయుదురు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మీకు అర్థమవుతుందో ఏమవుతుందో నాకు ఏం తెలుస్తలేదు. 2వ వచనాలు. యేసు దేవాలయం నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలవకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కట్టబడినటువంటి దేవాలయంను యేసు ప్రభువుకు ఆయన శిష్యులు ఇక్కడ చూపిస్తున్నారట. చూడు ప్రభువా ఎంత అందంగా ఉంది చూడు దేవాలయం. ఇంకొక విషయం మీకు చెప్పాలి. BC 20వ సంవత్సరం అందు, క్రీస్తు పూర్వం 20వ సంవత్సరం అందు హేరోదు రాజు ఇక్కడ కట్టబడిన 2వ దేవాలయాన్ని సుందరంగా అలంకరించాడు. అందుకే దాన్ని హేరోదు మందిరం అని కూడా అంటారు. అందుకే దాన్ని హేరోదు దేవాలయం అంటారు, సొలొమోను దేవాలయం అంటారు, జెరుబ్బాబేలు దేవాలయం అంటారు, హేరోదు దేవాలయం అంటారు. మీరు బైబిల్లో గమనించాలి. హేరోదు దేవాలయం అన్నా సొలొమోను దేవాలయమే, జెరుబ్బాబేలు దేవాలయం అన్నా సొలొమోను దేవాలయమే. సొలొమోను కట్టించింది ఆయన దేవాలయం, కాకపోతే పేరు డిఫరెంట్ ఉన్నాయి. జెరుబ్బాబేలు ఎందుకంటే జెరుబ్బాబేలు కాలంలోనే పూర్తి చేయబడ్డది. అది ప్రారంభించింది వేరే వాళ్ళు అయినప్పటికీ 2వ మందిరం పూర్తి చేయబడింది జెరుబ్బాబేలు, అందుకే దాన్ని జెరుబ్బాబేలు మందిరం అంటారు. తర్వాత ఈ 20వ BC అప్పుడు హేరోదు రాజు, ఆ హేరోదు రాజు ఏం చేస్తాడనంటే ఆ దేవాలయాన్ని ఇంకా సుందరంగా అలంకరిస్తాడు, కట్టడు, సుందరంగా అలంకరిస్తాడు. అట్లా దానికి హేరోదు దేవాలయం అనే పేరు వచ్చింది. అయితే దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 1-2 వచనాల్లో, నాకు ఇది దేవాలయాన్ని చూపిస్తున్నారు కదా, దీని మీద రాతి మీద రాయి ఉండకుండా నెబుకద్నెజర్ ఎట్లా చేశాడో, నెబుకద్నెజర్ రాజు ఎట్లా చేశాడో అట్లా జరుగుతుంది అని అంటున్నాడు. మళ్ళా అదే మనం ఇక్కడ చూడవచ్చు. ఏది? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో. 26వ వచనంలో ఏమంటుండో, హఠాత్తుగా కొంతమంది శత్రువులు వచ్చి దేవాలయాన్ని నశింపజేస్తారట. అంటే మళ్ళీ కూలగొడతారు. మీరు ఆ వచనాలనే చూడండి, దేవాలయం కడతారని ఆ వచనాలనే ఉంది, దేవాలయాన్ని కూలగొడతారని మళ్ళీ అదే వచనాలలో ఉంది, మళ్ళీ అదే దేవాలయాన్ని కడతారు అని మళ్ళీ అదే వచనంలో ఉంది. మీరు గమనిస్తే ఇన్ని విషయాలు ఆ 2-3 వచనాలలోనే ఉన్నాయి. అయితే యేసు ప్రభు చెప్పాడు ఏది దేవాలయం రాతి మీద రాయి లేకుండా పోతుందని. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? ఇది యేసు ప్రభు శిలువ వేయబడడానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ తీసుకుంటే 70 AD 2వ దేవాలయము కూల్చబడింది. ఎవరి ద్వారా కూల్చబడింది అంటే రోమా సైన్యము ద్వారా. ఎప్పుడు? 70వ సంవత్సరం అందు. యేసు ప్రభు ఎప్పుడు చనిపోయాడు? 30 AD.
కొంతమంది క్రీస్తు పూర్వం 3వ సంవత్సరంలో యేసుప్రభు పుట్టారని చెప్తారు. క్రీస్తు పూర్వం 3వ సంవత్సరంలోనే యేసుప్రభు పుట్టాడు. అవి 3 ఇవి 33 సంవత్సరాలు అయితే అని చెప్తారు. సో 30 సంవత్సరం మంది యేసుప్రభు మరణించాడు. యేసుప్రభు మరణించక మునుపు ఆయన ఏం చెప్పాడు? మళ్ళీ మీరు ఏ దేవాలయం అయితే ఇక్కడ 445 సంవత్సరంలో పూర్తి చేయబడిన దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం మళ్ళీ కూల్చబడుతుందని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు చెప్పిన దగ్గర సరే 40 సంవత్సరాలకు ఆ మందిరం కూల్చబడింది. మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? ఇది 30, ఇది 70, మధ్యలో 40 సంవత్సరాలు అనుకుందాం. 40 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆ దేవాలయము కూల్చబడింది. చరిత్రలో కూడా ఇది ఇప్పటికీ ఉంది. 70వ సంవత్సరం అందు దేవాలయం కూల్చబడింది అని ఉంది. సో ఇప్పటికి దేవాలయము ఎన్నిసార్లు కట్టబడింది, ఎన్నిసార్లు కూల్చబడింది? సొలొమోను ద్వారా ఒకసారి కట్టబడింది, నెబుకద్నెజర్ ద్వారా కూల్చబడింది ఒకసారి. తర్వాత జెరుబ్బాబేలు, ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబేలు వాళ్ళ ద్వారా ఒకసారి రెండవసారి కట్టబడింది. మళ్ళీ ఎప్పుడు కూల్చబడింది? 70వ సంవత్సరం అందు కూల్చబడింది. 2 సార్లు కట్టబడింది, 2 సార్లు కూల్చబడింది. అందుకే మనం ఇప్పుడు 3వ దేవాలయం కట్టడానికి యూదులు సిద్ధంగా ఉన్నారు. పంచేదంతా ఇప్పుడు దానికోసమే, యుద్ధాలన్నీ దానికోసమే. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. 70 వారాలు దేవుడు చెప్పాడు. 7 వారాలు ఇక్కడికి అయిపోయింది. 62 వారాలు యేసు ప్రభు జయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించడానికి అయిపోయినాయి. 7, 6 ఎన్ని వారాలు? 69 వారాలు. అయితే ఈ 69 వారాలకు ఒక్క వారానికి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎన్ని రోజులు? 40 సంవత్సరాల 3 రోజులు గ్యాప్. ఎందుకంటే ఈ 62 వారాలు అయిపోగానే యేసు ప్రభు 3 రోజులు చనిపోయాడు. అంటే 3 దినాలు గ్యాప్. మళ్ళీ దేవాలయం కూల్చబడుతుంది అని ఉంది కదా అదే వచనంలో. ఇక్కడికి 30 నుండి ఇక్కడ 70 తీసుకుంటే 40 సంవత్సరాల గ్యాప్. అంటే మొత్తం 40 సంవత్సరాల 3 రోజుల గ్యాప్ ఆ వచనాల్లో రాయబడింది. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఒక వారము 7 సంవత్సరాలకు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు మిగిలిపోయింది ఎంత? ఒక్క వారం మిగిలిపోయింది. అవునా? ఒక్క వారం మిగిలిపోయింది. అంటే 70 వారాలలో ఒక వారం మిగిలిపోయింది. దాని అర్థం 7 సంవత్సరాలు మిగిలిపోయింది. అవునా కాదు? 7 సంవత్సరాలు మిగిలిపోయింది. ఆ 7 సంవత్సరాలే మనం ఏమంటామనంటే శ్రమల కాలము అంటాము. ఏడు సంవత్సరాలు శ్రమల కాలము అంటాం. మరి ఈ 70 వారాలు అయిపోయిన తర్వాత వెంటనే మరి శ్రమల కాలం ప్రారంభించబడాలి కదా. మరి ఇంకా శ్రమల కాలం అయిపోయిందా? మరి అయిపోలేదు. ఇప్పుడు మరి ఎంత గ్యాప్ ఉన్నట్టు అంటే దేని పిల్లారా 2024 ప్లస్ దీనినే దేవాలయం కూల్చబడిన దగ్గర నుండి మనం ఎత్తబడేంత వరకు దీనిని ఏమంటాం అంటే సంఘకాలం అంటాం. మనం ఈ 69 వారాలకు ఒక్క వారానికి మధ్య గ్యాప్ ఎంత ఉందనంటే 2024 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎప్పటి వరకు ఉంటుందా గ్యాప్ అని అంటే మనం ఎత్తబడేంత వరకు. మనం ఎత్తబడిన మరుక్షణమే ఈ మిగిలిపోయినటువంటి వారం ప్రారంభించబడుతుంది. మీకు అర్థమైందా? వ్యర్థమైందా? చెప్పాలి. చాలా మంది అనుకుంటారు అరే ఈ 70 మందిరం దానియేలు గ్రంథంలో చెప్పబడినట్టుగా మందిరం కూల్చబడింది కదా, కూల్చబడగానే వెంటనే మళ్ళీ ఇంకొక వారం ప్రారంభించబడింది అని అనుకుంటారు. లేదు. ఇప్పుడు దేవాలయం ఉందా? లేదు. దేవాలయం కట్టడానికి అన్ని వస్తువులు సమకూర్చుకున్నారండి వాళ్ళు. దేవుడు ఏ విధంగానైతే మోషేకు చూపించినట్టుగా సొలొమోను కట్టాడో సేమ్ అదే విధంగా కట్టడానికి అన్ని సామాగ్రిలు రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఆ ఒక్క వారము నిలిచిపోయింది. ఆ ఒక్క వారమే శ్రమల కాలం. ఈ శ్రమల కాలము 2 భాగాలుగా వివరించబడ్డది. అక్కడనే దానియేలు గ్రంథము
9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయం 27వ వచనం. అతడు ఒక వారము వరకు అనేకుల నిబంధనలు స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యం నిలిపివేయును. అంటే అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు మొత్తం ఎంత? 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాల కాలము ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని అంటే యేసు ప్రభు మరణించిన దగ్గర నుండి, దేవాలయం కూల్చబడిన దగ్గర నుండి ఇప్పటి వరకు సంఘం అడ్డుగా ఉంది. ఈ 69 వారాలకు ఈ ఒక్క వారానికి సంఘం అడ్డుగా ఉంది. ఇది 2024 సంవత్సరం కదా, ఇంకెన్ని దినాల వరకు ఉంటుందో మనకు తెలియదు. కానీ నేను ఎందుకు అనంటే మనము 7 అనేటువంటి సంఖ్య విశ్రాంతికి సంబంధించింది. ఈ ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఇజ్రాయెల్ దేశంలోనే ఈ భూమి మీద ఉండనీయలే. వాళ్ళను ఏం చేశాడు? చెరకు పంపించాడు వాళ్ళను. అదేవిధంగా ఈ భూమి మొత్తం విశ్రాంతి తీసుకోవాలని అంటే 6 రోజులు భూమి మీద జనాంగం ఉండాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకోటి రాయడం మర్చిపోయినా, ఒక్కరోజు 1000 దినములతో సమానము. 1000 దినాలు కాదు, 1000 సంవత్సరాలు. 1000 దినాలతో శ్రేష్టము. కానీ ఒక దినము దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు. అంటే దాని అర్థము మీరు గమనించండి, ఒక దినము. ఇప్పటికి 6 దినములు అయిపో వస్తుంది. 6 దినములు అయిపో వస్తుంది. నెక్స్ట్ వచ్చేది విశ్రాంతి దినమే. ఇప్పుడు మీరు లెక్క చేసుకోండి, ఇటు 4000 సంవత్సరాలు, ఇటు 2000 సంవత్సరాలు. ఇంకొక కొద్ది రోజుల్లోనే నా దృష్టి ఒక 10 ఏళ్ళు నేను అనుకుంటున్నాను. 10-15 ఈ మధ్యలో. నేను కరెక్ట్ చెప్తలేను, నా నమ్మకం. వాక్యాన్ని పరిశీలన చేస్తే నా నమ్మకం ఏంటంటే ఇంకొక 10-15 ఏళ్ళలో మనం ఎత్తపడతాం, లేకపోతే ఇదే రోజు ఎత్తపడతాం కావచ్చు. ఈ మనుషులు సృష్టించిన డేట్స్ తోటి నేను ఇంకొక 10-15 ఏళ్ళు అనుకుంటున్నాను. కానీ దేవుని క్యాలెండర్ వేరు. ఒకవేళ ఈ రోజే రావచ్చు, ఇప్పుడే రావచ్చు. ఇప్పుడు వస్తే చాలా సంతోషం. ఇంకొక ఆశ నాది ఏంటంటే మనమందరం బ్రతుకున్నప్పుడే ఆయన రాకడ చూడాలని నా ఆశ. చనిపోయినాక కాదు, బ్రతుకున్నాకనే. సో దేవుడు ఖచ్చితంగా అవకాశం మనకి ఇస్తారని నేను అనుకుంటున్నాను. రైట్, ఇక్కడ వరకు చూస్తే మరి దేవాలయము కూల్చబడింది. ఏది? 70వ సంవత్సరం అందు. దానియేలు ప్రవచనం ఆల్రెడీ చెప్పాడు మందిరం కూల్చబడుతుందని. యేసు ప్రభు కూడా ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనము 70వ సంవత్సరం అందు నెరవేర్చబడింది. తర్వాత ఇప్పుడు ఈ సంఘకాలము మిగిలిపోయిన ఒక్క వారానికి ఈ 69 వారాలకు మధ్య ఏముందని అంటే సంఘకాలం ఉంది. కొంతమంది కాలాలు నమ్మరు, ఇది ఈ కాలం ఆ కాలం ఆ కాలం అంటే నమ్మరు. కానీ మీరే గమనించండి, ఉంది. అయితే ఈ శ్రమల కాలంలో చాలా భయానకమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఒక 5 నిమిషాలు నేను సమయం తీసుకొని వివరించి ముగిస్తాను. ఒక చిన్న కర్ర ఉంటే బాగుంది మీకు. అది అక్కడ ఉన్న ఈ శ్రమల కాలం మొత్తం గద్దేపాము అందుకోండి. ఎత్తబడుతుంది సంఘం. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో ఈ మిగిలిపోయినటువంటి వారము ప్రారంభమవుతుంది. ఈ మిగిలిపోయిన 70వ వారం ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈ మిగిలిపోయిన 70వ వారం, ఈ వారంలో ఏం జరుగుతుంది అంటే మొదటి 3.5 సంవత్సరాలు, అర్ధ సంవత్సరం, మిగిలిపోయిన అర్ధ వారం అంటే 3.5 సంవత్సరాలు 4 గుర్రాల గురించి మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. తెల్లని గుర్రము, మళ్ళీ తర్వాత పాండురంగపు గుర్రము. సో అవన్నీ ఏంటంటే తీర్పులకు సంబంధించినటువంటి గుర్రాలు. ఈ గుర్రాలు ఇక్కడ వరకు జరుగుతున్నటువంటి సమయము చాలా శ్రమ ఉంటుంది. కొంచెం శ్రమనే ఉంటుంది. తిండి దొరకక ప్రజలు చచ్చిపోతూ అంత ఆగమాగం ఉంటుంది. అయితే ఈ మిగిలిపోయినటువంటి ఈ అర్ధ సంవత్సరం ఉంటుంది చూసారా, ఈ అర్ధ సంవత్సరము ఈ సంవత్సరాల కంటే కఠినమైనది. ఈ మిడిల్లో, ఈ అర్ధ సంవత్సరం మిడిల్లో 666 అనే ముద్ర వస్తుంది. చాలా మంది ఈ సంఘకాలంలో అనుకుంటున్నారు సంఘకాలంలో 666 ముద్ర రాదు. ఇప్పుడు మనం 666 ముద్ర వేసుకున్నా పెద్ద నష్టం లేదు. శ్రమల కాలానికంటే ముందే, శ్రమల కాలంలో సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఎత్తబడదు. దాని గురించి, సంఘం ఎత్తబడడం గురించి నేను ఇంకా మీకు వివరిస్తాను.
సో శ్రమల కాలానికంటే ముందుగానే సంఘం ఎత్తబడుతుంది. ఎందుకంటే వాక్యంలో ఆ విధంగా ఉంది. ఒకసారి చూద్దాం. మీరు లేవనెత్తిన ప్రశ్న చాలా అద్భుతమైనది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి ఒకసారి చూడండి. ఇది మనకు కూడా తెలుసు, ఏది ఆర్భాటంతోనూ ప్రళయ శబ్దంతోనూ. సో 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అక్కడ నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని పౌలు చెప్తాడు. సో అది మనందరికి తెలుసు. కానీ మీకు ప్రత్యేకంగా సంఘము శ్రమల కాలానికంటే ముందుగానే ఎత్తబడుతుందని అంటే ఒకసారి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతూ వినండి జాగ్రత్తగా. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యుద్ధ నుండి వచ్చిన ఎడల, చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యుద్ధ కూడుకొనటను బట్టి మిమ్మల్ని వేడుకొలుచున్నాము. 3వ వచనం నుండి చాలా ప్రాముఖ్యం, మంచిగా గమనించండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుదేరితేనే గాని ఆ దినము రాదు. 4వ వచనము, ఎదురించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. ఇక్కడ ఏమని రాయబడింది? ప్రభు దినము అంటే శ్రమల కాలము. ఏం జరుగుతుంది శ్రమల కాలంలో? వాడు దేవుడని నేనే అని చెప్పేసి తనను తాను ఎక్కడ కూర్చుంటాడు? దానియేలులో చెప్పబడిన విధముగా దేవాలయంలో కూర్చుంటాడు. వాడు దేవాలయంలో కూర్చుంటాడు. అర్థమైందన్న? దేవాలయంలో కూర్చున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాము. గనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, నేను ఇంకనూ మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ఇక్కడ ఏమంటున్నానంటే అపవాదిని దేవాలయంలో కూర్చోకుండా, పరిశుద్ధ స్థలంలో కూర్చోకుండా ఒకరు అడ్డగిస్తున్నారట. అడ్డగించినది మీరు ఎరుగుదురు. ఎవరు అడ్డగిస్తున్నారు అంటే మనమే అడ్డగిస్తున్నాం వాడిని కూర్చొనియకుండా. ఇంకా కింద వచనాలు మనం చూస్తే 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఇప్పుడు అపవాదిని ఎంతవరకు మనం అడ్డగిస్తాము? మనం ఎత్తబడేంత వరకు అడ్డగిస్తాము. మనం ఎత్తబడిన తర్వాత వాడిని అడ్డగించాం మనం అంటే దాని అర్థం ఏంది? వాడు వచ్చి దేవాలయంలో కూర్చుంటాడు. సో శ్రమల కాలానికి కంటే ముందే సంఘము ఎత్తబడుతూ ఉంది. సో దీని గురించి చెప్పాలని అంటే ఇంకా ఇంత సబ్జెక్ట్ ఉంటుంది. నేను దాని గురించి మళ్ళీ దేశితమైతే మీకు ఖచ్చితంగా మీ మనసులో ఒక డౌట్ ఉంటుంది. అరే ఎట్లా మేము ఇన్ని రోజులు శ్రమల కాలంలో సంఘం ఎత్తబడుతుందని నమ్మాము కదా, ఈ బ్రదర్ ఏంది ఇలా చెప్తున్నాడు అనేది మీకు అనిపిస్తుంది. కానీ బైబిల్ గ్రంథంలో మనం గమనించుదాం, శ్రమల కాలానికంటే ముందుగానే సంఘం ఎత్తబడుతుంది. కానీ శ్రమల కాలంలో బహు భయంకరమైనటువంటి పరిస్థితులు జరగబోతూ ఉన్నాయి. అవి వర్ణించలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. థ్యాంక్ గాడ్, దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని అయితే కాపాడి ఉన్నాడు ఆయన. ఆ శ్రమల నుండి మనల్ని కాపాడి ఉన్నాడు అన్న. చెప్పు అన్న. లేదన్న శ్రమల కాలం సరే ఒక్క నిమిషం. ఒకవేళ ఆయన రాసింది అనుకోండి, ఆయన ఒకటన్నా మనకు ఎవరు మనుషులు చెప్పింది ప్రామాణికం కాదు. మనం అందరినీ గౌరవిస్తాం అన్న, మనం అందరినీ గౌరవిస్తాం, మనం ఎవరిని కించపరచము. అయితే ఒకవేళ శ్రమల కాలంలోనే ఇక్కడ ఉన్నట్టయితే 70 వారాలు ఎప్పుడో ముగించబడాలి. ఇవన్నీ ఎప్పుడో జరగాలి. ఇవన్నీ మరి బలి జరిగిందా దేవాలయంలో? అక్కడ దానియేలు గ్రంథంలో ఏమనుంది? దేవాలయంలో బలిచ్చును, అపవాది వచ్చి దేవాలయంలో కూర్చును. ఇప్పుడు దేవాలయం ఉందా? లేనప్పుడు ఎట్లా జరుగుతుంది? కృపాకాలం అని అందుకే అంటాం మనము. దేవాలయం వచ్చిందంటే ధర్మశాస్త్ర కాలమే అన్న. దేవాలయం వచ్చిందని అంటే అది మళ్ళీ ధర్మశాస్త్రంని మనం పాటించాలి.
కానీ దేవాలయం లేదు కాబట్టి దీన్ని కృపాకాలం అంటాం. అందుకే మనం ఆయననే కాదు ఇంకా చాలా మంది ఉన్నాము. కొన్ని విషయాలు కొందరికి అర్థం కాకపోవచ్చు, కొందరికి అర్థం కావచ్చు. కానీ ఈ 70 మిగిలినటువంటి ఒక వారానికి దేవుడు చెప్పాడు 70 వారాలని చెప్పాడు. కానీ 70 వారాలను మళ్ళీ 3 భాగాలు చేశాడు. ఈ 3 భాగాల్లో 7 వారాలు 62 వారాలు తొందరగా అయిపోతాయి. కానీ ఒక వారం మాత్రం తొందరగా కాదు అని అన్నాడు దానియేలు. అక్కడ మనం చూస్తే ఎందుకు కాదు అని అంటే ఇదిగో ఇంత గ్యాప్ ఉంది. ఎన్ని సంవత్సరాలు అంటే 2024 సంవత్సరాల గ్యాప్ ఉంది. మనం ఎప్పుడైతే మనం అడ్డగిస్తున్నాం, అపవాది రాకుండా మనం అడ్డగిస్తున్నాం. మనం ఎప్పుడైతే ఎత్తబడతామో శ్రమల కాలం అనేటువంటిది ప్రారంభించబడుతుంది. దేవునికి మనం శ్రమల కాలంలో ఉండము. అందుకే నేను ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు చెప్తాను. ప్రభువా నన్ను శ్రమల కాలంలో నువ్వు ఉంచలేదు. మీకు విషయం తెలుసా, అన్నట్టుగా మేము భయపడేది, అయ్యో అపవాది వస్తాడేమో. మేము అన్న, నేను, సురేంద్ర అన్న, నేను, మహేష్, నెలపూల కొంతమంది యవనస్తులము ఒక చోట కూడుకొని భయపడేది. అయ్యో ఈ ముద్ర వస్తుందేమో, అయ్యో ఆ ముద్ర వస్తుందేమో, అయ్యో ఆ ముద్ర రాకముందుకే మేము చనిపోవాలి, అయ్యో ఆ ముద్ర మేము వేసుకోవద్దు, అది ఇట్లా భయపడేది మేము. కానీ ఆ భయం ఇప్పుడు మాలో లేదు. అదే అన్న, అందుకే వాక్య విశేష జ్ఞానం మనకు కావాలి. అంటే నేను ఏమి చెప్తున్నా అంటే మేము అట్లా భయపడేది, కానీ ఇప్పుడు నాకు భయం లేదు. ఎందుకు? దేవుడు నాకు అన్ని విషయాలు తెలియపరచాడు కనుక. దేని బిడ్డలారా మీరు గమనించండి, వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా. అందుకే మన గ్రూప్ పేరు ఏం పేరు? బైబుల్ బిలీవర్స్. బైబుల్ మనకి ఏం చెప్తుందో అదే. నేను పెట్టాలనుకుంటే మస్తు పేర్లు, డినామినేషన్ల పేర్లు ఉన్నాయి. కానీ నాకు డినామినేషన్ పేర్లు వద్దు. బైబుల్ను నమ్ముతా నేను. బైబుల్లో ఏముంది? మనం అడ్డగిస్తున్నాం అపవాది రాకుండా. ఒకసారి దానియేలు గ్రంథము 29వ అధ్యాయం చూడండి, అక్కడనే ఇంకా స్పష్టంగా రాయబడింది. అందుకే నాకు మొదట్లో అర్థం కాలే, అరే 70 వారాలని దేవుడు ఎందుకు చెప్పిండు, మళ్ళీ 3 భాగాలు ఎందుకు దాన్ని డివైడ్ చేసిండు, 69 వారానికి ఒక వారానికి మళ్ళీ దేవుడు గ్యాప్ ఎందుకు పెట్టిండు అనేది నాకు అర్థం కాలే. కానీ తర్వాత బైబిల్ కాలేజీ నేను స్టడీ చేస్తున్నప్పుడు, బైబిల్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు మరలా ఇదిగో ఇంత గ్యాప్ ఉంది కాబట్టి దేవుడు ఆ 69వ వారానికి ఒక వారానికి గ్యాప్ పెట్టాడు అని అనిపించింది. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. అతడు ఒక వారము వరకు అనేకులను నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. ఇక్కడ ఏంటంటే తిరిగి దేవాలయం కట్టబడాలి. ఈ 69 వారం కాగానే మిగిలిన వారంలో ఏం చేయాలి? దేవాలయము కట్టబడాలి. ఆ దేవాలయానికి అపవాది నేనే దేవుడినని వస్తాడు, అన్నకు నేనే దేవుడినని వస్తాడు. ఆడొచ్చి అక్కడ కూర్చుంటాడు. కూర్చొని యూదులను తన వైపు తిప్పుకుంటాడు అపవాది. యూద జాతిని తన వైపు తిప్పుకొని నాకు బలులను అర్పించండి, నైవేద్యాలను అర్పించి, అప్పటికి వాళ్ళు ప్రారంభించినప్పుడు దాన్ని నిలిపివేస్తాడు. నిలిపివేసి హేయమైన దాన్ని బలి అని అంటాడు. హేయమైనది ఏంటిది? యూదులకు పంది. పందిని బలి ఇవ్వండి నాకు అని అంటాడు. అన్నప్పుడు అప్పుడు ప్రజలందరూ గబ్బులు కొడతారు, అరే వీడు అంత్యక్రీస్తు, వీడు అపవాది అని అప్పుడు గుర్తించి అప్పుడు పారిపోతారు వాళ్ళు. యూదులు, మనం కాదు పారిపోయేది. యూదులు పారిపోతారు. మనం బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రియల వలన కాదు మనం రక్షణ పొందుకుంది. బలి అవన్నీ క్రియ. దేని బిడ్డలారా, ఇగో ఇంత చరిత్ర ఉంది. సో దేవుని చిత్తం అయితే శ్రమల కాలంలో ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది, రోజులు కూడా ఉన్నాయండి. ఈ మిగిలిపోయిన ఒక వారము ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో రోజులతో సహా కరెక్ట్ టాల్ అవుతుంది ఒక వారం. ఆ రోజులతోటి అవన్నీ దేవుని చిత్తం అయితే మరుసటి వారము నేను మీతో మాట్లాడతాను. సో ఇప్పటికి మీరు చూడండి. తర్వాత సరే ఇంకొక మాట చివరి వచనం చదివి ముగించుకుందాము. ఇంకా 2 వచనం చదివి ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 3-4 వచనాలను చదివితే అక్కడ దానియేలు గ్రంథంలో చెప్పబడిన అపవాది క్రియ నెరవేర్చబడుతుంది. అది ఇంకా రాలే, భవిష్యత్తులో ఉంది. 13వ అధ్యాయము 3-4 వచనాలు. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయేను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి.
ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమును నమస్కారము చేసి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగల వాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటాయెను. 42 నెలలు అంటే సంవత్సరాల్లో లెక్క చేయండి, మీరు లెక్కలు కూడా ఉన్నాయి, సంవత్సరాల్లో లెక్క చేయండి, 3.5 సంవత్సరాలు వస్తుంది. 3.5 సంవత్సరాలు అపవాది దేవాలయంలో కూర్చుంటడం రాయబడింది. అక్కడ కూర్చొని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు. పందిని బలి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, భయంకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అప్పుడు గుర్తిస్తారు, ఆహా వీడు అపవాది, వీడు క్రీస్తు విరోధి అని అప్పుడు గుర్తించి వారు వాడి యుద్ధ నుండి పారిపోతారు. పిల్లలు ఇదంతా ఉంది. తర్వాత లూకా సువార్త 21వ అధ్యాయము 24వ వచనం, చివరి వచనం చదివి ముగించుకుందాము. లూకా సువార్త 21వ అధ్యాయం 24వ వచనము. వారు కత్తివాత కొలుదురు, చిరపప్పటి వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనుల కాలమును సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును అని చెప్పాడు కదా దేవుడు. 606 BC నుండి వినండి, 606 BC నుండి సంఘం ఎత్తబడేంత వరకు సంఘం ఎత్తబడేంత వరకు అంటే 2024 ప్లస్ ఎందుకనంటే ఎన్ని సంవత్సరాల ముందుకెళ్తా తెలియదు. 606 BC నుండి సంఘం ఎత్తబడేంత వరకు దీనిని అన్యుల కాలము అంటారు. అన్యుల కాలము అని అంటే అర్థం, ఇజ్రాయేల్ ప్రజలకు ఒక రాజు లేడు, దేవుడు వాళ్ళతోటి వ్యవహరిస్తలేడు. రాజు లేని జనాంగము ఏంటిది? ఇజ్రాయేల్ జాతి. ఇప్పుడు ఎప్పటి నుండి? ఎప్పుడైతే నెబుకద్నెజర్ రాజు చెరపట్టుకొని కొనిపోబడ్డాడో, వాళ్ళ రాజులను జయించాడో, అప్పటి నుండి సంఘం ఎత్తబడేంత వరకు వీళ్ళకు యూదులకు రాజు లేడు. ఇదంతా అన్యుల కాలము. అందుకే ఇక్కడ రాయబడింది లూకా సువార్త 21వ అధ్యాయం 24వ వచనంలో, అన్యుల చేతికి అప్పగించబడింది మీ భూభాగము, త్రొక్కుతారు అన్యులు. అయితే ఇన్ని సంవత్సరాలు 606 అటు 2024, 2628 సంవత్సరాలు, 2628 సంవత్సరాలు రాజు లేకుండా యూదులు ఉన్నారు. మనం ఎత్తబడగానే ఈ 3వ ప్రపంచ యుద్ధం, ఇప్పుడు వాతావరణం ఉంది అదే, 3వ ప్రపంచ యుద్ధం జరిగిందని అంటే ఖచ్చితంగా అపవాది శాంతి 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 అనుకుంటూ వస్తాడు భూమి మీదకి. 2 సాక్షులు కూడా శ్రమల కాలంలోనే వస్తారు. దాని గురించి, శ్రమల కాలం గురించి ప్రత్యేకమైన, అది ఇంకా ఒడవనుముచ్చట అన్నది, కానీ చెప్తా, సమయం తీసుకొని ఖచ్చితంగా నేను చెప్తాను. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 606 BC నుండి ఇప్పటి వరకు యూదులకు రాజు అనేవాడు లేడు. ప్రభుత్వాలు ఉన్నాయి కానీ రాజు లేడు, ఒక్క అధిపతి లేడు. అయితే ఎప్పుడైతే నేనే క్రీస్తును అని అపవాది వస్తాడో ప్రజలందరూ నమ్ముతారు వాడిని. ఎందుకు? రాజు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మనకు తెలుగులో ఒక తెలుసు, ఇప్పుడు బాగా ఆకలి అయింది అనుకోండి, కారపొడితో పెట్టినా కూడా బిర్యానీ లాగా తింటాం మనం. అట్లా ఆకలి మంటతో ఉన్నారు యూదులు. ఇప్పుడు మాకు రాజు లేడా అని. ఈ ఆకలి మంటతో ఉన్నటువంటి యూదులకు అపవాది ఏం చేస్తాడు? శ్రమల కాల ప్రారంభంలో నేనే రాజును అనుకుంటూ వస్తాడు వాళ్ళకు. అట్లా వాళ్ళు మోసపరచబడతారు. 3.5 సంవత్సరాలు యూదులు వానికి సహకరిస్తారు. 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు. అర్ధవారం, వారాలలో మాట్లాడితే అర్ధవారం, నెలలో మాట్లాడితే 42 నెలలు,
సంవత్సరాల్లో మాట్లాడితే 3.5 సంవత్సరాలు, రోజులలో మాట్లాడితే 1240 రోజులు. 1240 రోజులు యూదులు వీనికి సహకరిస్తారు శ్రమల కాలంలో. కానీ ఎప్పుడైతే హేయమైనది బలి కోరుతాడో అప్పుడు వీడు అంత్యక్రీస్తు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గర నుండి బ్రతకాలని. సో ఇంత స్టోరీ ఉంది. సో ఇప్పుడు మీకు చెప్పబడిన దాంట్లో ఏమైనా అర్థం కాలేదా, ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. ఒక్క 5-10 నిమిషాలు నేను సమాధానం చెప్పి ముగిస్తాను. సో ఇది 70 వారాల గురించినటువంటి వివరణ. కానీ ఒక్క వారం గురించి నేను ఎక్కువ వివరించలేదు. ఆ ఒక్క వారం గురించి దేవుడి చిత్తం అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా నేను మీకు వివరిస్తాను. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా మీరు తర్వాత మమ్మల్ని అడగొచ్చు. లేదు నాకు బ్రదర్కి ఇది అర్థం కాలే, ఇక్కడ అర్థం కాలే, అక్కడ అర్థం కాలే అన్నా కూడా మీరు అడగచ్చు. సో 70 వారాల చరిత్ర ఇది. సో ఈరోజు చాలా మాటలు చాలా మీరు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. అందుకే 70 వారాల గురించి ఎవరైనా అడిగినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మంచిగా, మీరు సేవకులు. సో ఇంతకుముందుకు 70 వారాల గురించి మీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ దీంతో వచ్చిందా ఇక్కడ ఏం జరిగింది? 2 సార్లు దేవాలయం కట్టబడింది, 2 సార్లు కూల్చబడింది. అందుకే ఇప్పుడు 3వ దేవాలయం, అదే దేవాలయము 3వ దేవాలయం కట్టడం కోసము నేను మీకు ఒక వెబ్సైట్ చెప్తాను. నేను యూదులు మాట్లాడుతున్నారు అందులో. మేము అన్ని రెడీ చేసుకొని పెట్టాము. రాళ్ళు, ఉలిదలగని రాళ్ళు కూడా మేము సిద్ధపాటు చేసుకొని పెట్టుకున్నాము. ఇనుము దాకని రాళ్ళు అన్ని సిద్ధంగా ఉన్నాయండి. ఒక స్థలం మాకు అది కేటాయించబడితే మేము కడతామని అంటున్నారు. వాళ్ళు కడతామని అంటున్నారు అని అంటే మనం ఎత్తబడడానికి ఎంత దగ్గరలో ఉన్నామో ఆలోచన చేయండి. చాలా దగ్గరలో ఉన్నాం ఎత్తబడడానికి.